హాయ్ అండి, నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే ఈరోజు పప్పు తోటకూర చేస్తున్నానండి. నేనైతే పావు గ్లాస్ పప్పు తీసుకున్నాను. 2-3 సార్లు కడిగేసేసి ఒక అరగంట ముందే నానబెట్టేసుకున్నానండి. ఇదిగోండి చూడండి. అలాగే ఇందులోకి ఒక 4 కట్టల తోటకూర అయితే తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని 2-3 సార్లు కడుక్కున్నానండి. ఎందుకంటే శుభ్రంగా కడుక్కొని ఇందులో వేసుకుంటుంది. అలాగే ఇందులోకి 3 టమాటాలు తీసుకున్నానండి పెద్దవి, ఒక ఉల్లిపాయ, 3-4 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి, ఒక ఉసిరికాయ సైజ్ అంతా కొద్దిగా చింతపండు తీసుకున్నానండి. ఇవన్నీ పప్పులో వేసేసుకుందాం, మీకు చూపిస్తాను ఇప్పుడు. చూడండి, తోటకూర పప్పులో వేసేసుకుందాం. నేనైతే ఇది ఒక 4-5 చేస్తున్నానండి. చూడండి, తోటకూర వేసేసుకున్నాను కదా, ఇవి కూడా వేసేసుకుంటాను. చూడండి, అన్నీ వేసుకొని ఇట్లా కలుపుకున్నాను. ఇందులోనే కొద్దిగా ఆయిల్ పోసుకుందామండి. చూడండి, నూనె కూడా పోసుకున్నాను కదా, ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని మూత పెట్టేసుకుంటానండి. చూడండి, స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పొయ్యి మీద పెట్టేసుకుంటానండి. ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడకనిస్తానండి, తర్వాత మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, పప్పు అయితే ఉడికింది కదా, దీన్ని మెత్తగా మెదుపుకుందామండి. చూడండి, పప్పు అయితే ఉడికింది కదా, ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాను. అలాగే ఇందులో 1 స్పూన్ కారం కూడా వేసుకుంటున్నానండి. ఇది మెత్తగా మెదిపేసుకున్నాక మీకు చూపిస్తానండి. చూడండి, పప్పు అయితే మెదిపేసుకున్నాను కదండి. ఇప్పుడు తాలింపు కోసం 1 స్పూను ఆవాలు, 5-6 ఎండుమిర్చి, కొద్దిగా వెల్లుల్లిపాయలు పచ్చగా నలగొట్టానండి, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. చూడండి, పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నాను. తాలింపుకి సరిపడా ఆయిల్ పోసుకుంటున్నానండి. చూడండి, పోసుకున్నాను కదా, ఈ నూనె కాగాలండి. కొద్దిగా నూనె అయితే కాగింది. ఇందులో ఆవాలు వేసేసుకుందాం. ఆవాలు కొద్దిగా చిటపటలాడిన తర్వాత అప్పుడు ఇవన్నీ వేసుకుందామండి. చూడండి, ఆవాలు అయితే చిటపటలాడుతున్నాయి కదా, ఇందులోనే ఎండుమిరపకాయలు, అలాగే జీలకర్ర, వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందామండి కొద్దిగా. ఇవి వేగిపోయినాయి కదండి, దించేసుకొని పప్పులో వేసుకుందాం. చూడండి, పప్పులో వేసేసుకుంటాను. తాలింపు వేసేసుకున్నాను కదండి. ఇందులో కారం ఉడికిన తర్వాత వేసాను కదా, ఒక సన్న మంట మీద ఒక 10 నిమిషాల వరకు దీన్ని మగ్గనిద్దామండి, పచ్చివాసన పోయేంత వరకు. చూడండి, పొయ్యి మీద పెట్టేసుకున్నాను. ఒక 10 నిమిషాల వరకు మూత పెట్టుకొని మగ్గనిద్దామండి. చూడండి, ఒకసారి చూద్దాం ఇందులో ఉప్పు సరిపోయిందేమో. చూడండి, ఉప్పు అయితే సరిపోలేదు, కొద్దిగా వేసుకుంటున్నాను. వేసుకొని కలిపేసుకొని కొంతసేపు మూత పెట్టుకొని ఒక ఉడికొచ్చినాక దించేసుకుందామండి. అంతేనండి, మూత పెట్టుకోండి. చూడండి, పప్పు అయితే ఉడుకుతుంది కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూడండి, పప్పు అయితే అయిపోయింది. ఇది ఒక గిన్నెలోకి తీసుకొని మీకు చూపిస్తాను. చూడండి, ఒక గిన్నెలో తీసేసుకున్నాను. తోటకూర పప్పు రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్లోకి వస్తుందండి. థ్యాంక్ యూ, బాయ్.